హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఫిట్స్. నేను మీ రాధా. ఇవాళ మన వంటింటి స్పెషల్లో భాగంగా చాలా స్పైసీగా, క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే ఒక చక్కటి ఫ్రై రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. దొండకాయ వెల్లుల్లి కారం పెప్పర్ ఫ్రై. ఇది చాలా బాగుంటుంది. ఇందులో వాడే కారమే సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించేసి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని, ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ ఆవాలు, తర్వాత ఒక 10 పలుకులు జీడిపప్పు పలుకులు కంపల్సరీ వేసుకోవాలి. ఇదే ఈ కర్రీకి ఒక స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది. తర్వాత ఇందులో వచ్చేసి కాస్త ఇంగువాని కూడా జోడించి దోరగా వేపుకోవాలి. మరీ ఎక్కువగా వేపేసుకోకూడదని విషయం గుర్తుపెట్టుకోండి. లైట్ బ్రౌనిష్ వస్తే సరిపోతుంది. ఇందులో గుప్పెడు కరివేపాకుని, తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తరుగుని కూడా వేసుకోవాలి. ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న పావు కిలో దొండకాయల్ని కూడా వేసుకోవాలి. అన్ని వైపుల నుంచి బాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు వీటిని అలా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక స్పూన్ ఉప్పు, ఒక చిటికెడంత పసుపుని కూడా వేసుకొని వీటిని అన్నిటినీ కూడాను మిశ్రమాన్ని కలుపుకొని మరొక 5 నిమిషాలు వేపుకోవాలి. ఇది బాగా ఫ్రై అయితేనే, క్రిస్పీగా వస్తేనే బాగుంటుంది. అలా అని మార్చేయకండి. తర్వాత ఇది కాస్త 5 నిమిషాలు వేగిన తర్వాత ఇందులోకి కాస్త జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ మాత్రం మిరియాల పొడిని వేసుకోవాలి. కంపల్సరీ మిరియాల పొడి ఒక స్పూన్ వేయాలి, తీయాల్సిందే. ఎందుకంటే స్పైసీనెస్ దానివల్లే వస్తుంది. తర్వాత మేము ఇంట్లో చేసుకున్న వెల్లుల్లి కారం. ఇది వెల్లుల్లి కారం, వెల్లుల్లిపాయని బాగా నూనెలో వేయించేసి వేపుకొని మంచిగా వెల్లుల్లి కారం కొట్టుకున్నామండి ఇంట్లోనే. ఆ వెల్లుల్లి కారమే దీనికి ఒక స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది. ఆ వెల్లుల్లి కారాన్ని కూడా వేసి కాస్త లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరని వేశారంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇది పప్పుచారుతో కానీ, పప్పుతో కానీ, దేంతో అయినా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. వెల్లుల్లి కారం మిరియాల టచ్తోని స్పైసీనెస్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ ఫ్రై. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.